తో మహిళలపై జరిగే దాడులను అరికట్టవచ్చునని డీఎస్పీ అవధాని చంద్రశేఖర్ అన్నారు. వేములవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో శనివారం షీ టీమ్స్ పోస్టర్ను కరపత్రాలను డీఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీసులకు ఫోన్ ద్వారా గానీ రాతపూర్వకంగా గానీ తెలియజేస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. షీ టీమ్స్ ఏర్పాటు చేసిన తర్వాత నేరాలు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ శ్రీనివాస్, రూరల్ సిఐ మాధవి, ఎస్ఐలు సైదారావు, రాజశేఖర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ సబ్ డివిజన్ షీట్ టీంను ఏర్పరిచాం. దీనికి ఎస్ఐ సైదారావు గారు నేతృత్వం వహిస్తారు. వీరు మఫ్టీలలో వీరి కింద సిబ్బంది, మా మహిళా సిబ్బంది, తర్వాత ఈవెన్ కానిస్టేబుల్స్ కూడా విద్యార్థుల్లాగా యువకుల్లాగా చెలామణి అవుతుంటారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత దశాబ్దాలుగా ఈవ్ టీజింగ్ తోని మహిళలు మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే పాఠశాలకు కళాశాలకు వెళ్ళేటటువంటి పిల్లలు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే ఎక్కడ స్కూలుకు కళాశాలకు వెళ్ళడం మాన్పిస్తారేమో అని చెప్పుకుండా అంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళే మౌనంగా ఉంటున్నారు. చాలామంది ముందుకు రావడం లేదు. వీటి గురించి మేము మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఫిర్యాదుల బాక్సులు కూడా అన్ని చోట్లలో పెట్టాము. పెట్టిన కొంతమంది ఇంకా ఆశించినంత స్థాయిలలో ఫిర్యాదులు రావడం లేదు. దానికై మేము రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాలు, దేవాలయాల దగ్గర, విద్యాలయాల దగ్గర, ఆసుపత్రులు, ఇంకా ముఖ్యంగా మహిళలు వెళ్ళేటటువంటి కూడళ్లలో అన్ని చోట్లలో మేము వీటిని ఉంచుతాము. మా డివిజన్లలో మహిళా ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు. దీనికి ముఖ్యంగా ఆవిడను కూడా బాధ్యురాలు చేసి పరోక్షంగా ఆవిడ సూచనలు, సహకారాలు ఈ సిబ్బంది తీసుకునేటట్టుగా సైదారావు అందరి ఇన్స్పెక్టర్లతో, ముఖ్యంగా మా రూరల్ ఇన్స్పెక్టర్ గారి సూచనలతో ముందుకు వెళ్తారు. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరు వయసుతో నిమిత్తం లేకుండా మనం అనుకుంటాం ఈవ్ టీజింగ్ అని అంటే యువకులేనని. ఈ మధ్య మీరు చూస్తున్నారు, ఇవన్నీ నడి వయసు వృద్ధులు కూడా ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఎందుకు లేదని చెప్పించి ఊరకుండా ఉంటున్నారు. మీరు నిర్భయంగా ఉండండి. వాళ్ళను మీరు ఏదో ఒక స్థాయిలలో పోలీసుల దృష్టికి తీసుకోకుంటే వాళ్ళు అట్లానే కంటిన్యూ మీకు జరిగినటువంటి బాధ ఇతరులకు కూడా వాళ్ళు కల్పిస్తారు. కాబట్టి దాన్ని మొక్కలోనే తుంచేసేటట్టు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సహకరించవలసిందిగా కోరుతున్నాను. క్రమక్రమంగా మీ యొక్క బాధలను మీరు ఫిర్యాదుల రూపకంగా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేయండి. మీ వివరాలను గోప్యంగా ఉంచుతాం. వారి మీద తగు చర్యలు తీసుకుంటాం. దీనికి మీ వంతుగా పాత్రికేయులు, మిగతా యువజన సంఘాల వాళ్ళు అందరూ కూడా వారికి తెలియజేసి ఇట్లాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు తెలియజేయవలసిందిగా నేను సబ్ డివిజన్ పోలీస్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త జిల్లా ఫామ్ అయిన తర్వాత మన శ్రీ గౌరవనీయులైన ఎస్పీ శ్రీ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ గారు షీ టీమ్స్ని మనకి కొత్తగా ఇనాగరేట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా సిరిసిల్ల మండలంలో, సిరిసిల్ల సబ్ డివిజన్లో స్టార్ట్ చేశారు. దాన్ని తర్వాత అక్కడ సక్సెస్ రేట్ పెరిగిన తర్వాత అక్కడ ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ రావడము, అక్కడ మహిళలందరూ దాన్ని ఉపయోగించుకొని చక్కగా ఉపయోగించుకోవడం వలన మాకు కూడా వేములవాడ సబ్ డివిజన్లో కూడా ఈ షీ టీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పడం జరిగింది. దాని మీద టౌన్ సిఐ గారు శ్రీనివాస్ గారు ఈరోజు సైదారావు గారి ఆధ్వర్యంలో షీ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. షీ టీమ్ ఇన్ఛార్జ్గా సైదారావు గారు ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ లేదా ఏ రకమైన విక్టిమ్స్కి ఎటువంటి సలహాలు కావాలన్నా, చట్టపరమైన కానీ వ్యక్తిపరమైన సలహాలకు కూడా మేము ముందుంటామని, ఎక్కడ ఒకవేళ ఫీమేల్గా మేమందరం కూడా అందుబాటులో ఉంటాము. పోలీస్ స్టేషన్ దాకా రాలేని వాళ్ళు మా నెంబర్స్కి కూడా కాల్ చేయొచ్చు. నా నెంబర్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దానికి కాల్ చేసి మీ సమస్య ఏదున్నా కానీ నిర్భయంగా మాకు చెప్పండి. చట్టపరమైన న్యాయాన్ని పొందండి. ఇంత మంచి అవకాశాన్ని షీ టీమ్స్తో పాటుగా కంప్లైంట్ బాక్స్ను కూడా ఉపయోగించుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉండి షీ టీమ్స్ దాకా కూడా రాలేనట్టయితే ఈ కొత్తగా మేము లాంచ్ చేసినటువంటి కంప్లైంట్ బాక్స్లో కూడా మీ సమస్యని రాసి వేసినట్టయితే మీ సమస్య పరిష్కారం జరుగుతుంది. దీని చట్టపరంగా మమ్మల్ని ఉపయోగించుకొని మీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సిరిసిల్ల రాజన్న జిల్లా పోలీస్ అధికారిగా మీ అందరినీ కోరుకుంటున్నాను.